బామ్మగారు కార్యక్రమం మొదలు పెడదామా? అరే నన్నెందుకు అడుగుతున్నావు లవ్లీ? అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అడ్డుపడేదమ్ము ఎవరికుంది? కానివ్వండి పంతులు గారు, మంత్రాలు మొదలు పెట్టండి. కన్యాదానం ఎవరు చేస్తారు? నేనే. ఇప్పుడు వధూవరులిద్దరి కొంగులు ముడేయండి. ఇక వధూవరులు సప్తపది కోసం లేచి నిల్చోండి. మీ ఇద్దరికి ముడిపడినట్లయితే మేము మా సప్తపదిని పూర్తి చేస్తాం. ఓకే. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయితాన్ ధ్రువం. ఇక మీరు వధువు పాపిట సింధూరం దిద్దండి. హే వావ్! దీవించమ్మా. సుఖ సంతోషాలతో 1000 ఏళ్లు వర్ధిల్లండి. బాబు ఈ పెళ్లి సుసంపన్నం అయింది. పదండి ఇక గృహప్రవేశానికి బయలుదేరదాం. అక్క డెకరేషన్ త్వరగా కానివ్వండి. గౌరక్కయ్య గృహప్రవేశానికి ఏర్పాట్లు పూర్తి చేసుంటుంది. ఏ లవ్లీ, నువ్వేం టెన్షన్ పడకు, దాదాపుగా డెకరేషన్ అయిపోయింది. ఆహా, రంగు రంగుల దుప్పటి. అక్క శోభనం జరగనుంది, అందుకే ఈ రంగురంగుల దుప్పటి వేస్తున్నా. అన్నీ బాగున్నాయి, కానీ ఏంటంటే నాకు చాలా సిగ్గనిపిస్తోంది. ఎవరైనా ఎక్కడైనా అత్తమామల శోభనం కోసం ఇలాంటి అలంకారాలు చేస్తారా? పైగా వాళ్ళకి 60 ఏళ్లు దాటాక. అక్క ఇలాంటప్పుడే చేయాలి. నీకు తెలుసా, వయసు పెరిగే కొద్దీ జంటల మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది, బంధం ఇంకా దృఢమవుతుంది, బంధాల గొప్పతనం అర్థమవుతుంది. ప్రియాక్క నేను చెప్పింది కరెక్టే కదా? చూసావా, నేను నా బిడ్డ కోసం క్షణమే ఆగలేక ఇది తీసుకొచ్చాను. ఇంకా మీకు 20 వీక్స్ పూర్తవలేదు. మీరు కావాలనుకుంటే ఈ బిడ్డను వదులుకోవచ్చు. ఏ ప్రియా, ఏంటో పరధ్యానం? నువ్వు నీ శోభనం రాత్రి ఊహల్లోకి వెళ్ళిపోయావా? త్వరగా అలంకారాలు కానివ్వండి. అరే ఇదంతా ఎందుకు చేశారు మీరు? గౌరక్క మీకు డెకరేషన్ నచ్చలేదా? నచ్చకపోతే చెప్పండి, అది వెంటనే చేంజ్ చేసేద్దాం. నచ్చలేదని కాదు, కానీ అత్తయ్య గారికి ఇలాంటి హంగులు అస్సలు ఇష్టం ఉండవు. నా మాటలకు అర్థం ఏంటంటే అత్తయ్య గారికి సింపుల్ గా ఉండటమే ఇష్టం. ఇలాంటి ఆర్భాటాలు ఆవిడికి అస్సలు నచ్చవు. అక్క ఇవి హంగు ఆర్భాటాలు కావు, కేవలం ప్రేమను తెలిపే పద్ధతులు. మీరే చూడండి, అత్తయ్య గారికి ఇవి తప్పకుండా నచ్చుతాయి. కానీ వదిలేయండక్క, లవ్లీ చెప్పింది కరెక్ట్ గా ఉంది. అయినా మనం పెళ్లిని సంప్రదాయబద్ధంగా చేశాం కదా, అలాంటప్పుడు శోభనం కూడా అలాగే అలంకరించాలి. అక్క ఐఎమ్ ష్యూర్ అత్తగారికి తప్పకుండా నచ్చుతుంది.
పైగా మనం స్వయంగా ఆవిడ కోసం ఇదంతా చేసామని తెలిస్తే ఆవిడ సంతోషిస్తారు. కానీ గిన్నెలు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం త్వరగా గృహప్రవేశపు ఏర్పాట్లు పూర్తి చేయాలి. ఆ అత్తగారు వెయిట్ చేస్తుంటారు, అవునా? అవునక్క, హారతి పళ్ళం కలసం అన్ని రెడీగా పెట్టేశారుగా మీరు. అన్ని పెట్టేశాను ప్రియా, మీరు రావటమే మిగిలింది. అలాగే అక్క, అయినా కొత్త దంపతులు బయట వెయిట్ చేయడం మంచి పద్ధతి కాదు. లవ్లీ, మంచం అంతా రెడీ చేసి నువ్వు దిండ్లు కూడా పెడితే బాగుంటుంది కదా. అయ్యో సారీ. పదండక్క. సరే సరే, పదండి పదండి. అమ్మాయి గౌరీ, త్వరగా రా, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏమంటే ఈ రోజు ఈ జంటకి ఎదురు చూపులు తప్పవు. వీళ్ళ కోడళ్ళు ఈ రోజు వీళ్ళని చాలా సేపు వెయిట్ చేస్తారు. బోలెడని నటనలు వేషాలు వేస్తారు చూడండి. తీసుకోండి బామ్మగారు. కోడలా, కాలితో ఆ కలసాన్ని పడే కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చెయ్యి. ఎందుకంటే ఈ ఇంట్లో ఎన్నటికీ సిరి సంపదలకు కొదవ కాకూడదు. అయ్యో అమ్మగారు, మీరు కూడా లవ్లీలా ఫుట్బాల్ అనుకుని తన్నండి. అరేరే, నీ స్థానం ఇక్కడుంది, నా గుండెల్లో. అత్తయ్య గారు, నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు గౌరీ. అత్తయ్య గారు, మేము ఎప్పుడైతే ఇంటికొచ్చామో అప్పటినుంచి మాకు అన్నీ ఇచ్చారు. ఈ రోజు మొదటిసారి మాకు అవకాశం వచ్చింది మీకు బహుమతి ఇవ్వటానికి. తీసుకోండి. చూడు కౌసల్య, నీ పెద్ద కోడలు నీకోసం ఏం బహుమతి తెచ్చిందో. అరే, భగవద్గీత చాలా మంచి బహుమతి. ఆయుష్మాన్ భవ. చల్లగా ఉండు. అది ఏమైందంటే అత్తగారు, నేను ఈ పనుల హడావుడిలో పడి మీకోసం గిఫ్ట్ తేవడం మర్చిపోయాను. ఏం పర్వాలేదు, నేను మీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ని డ్యూలో రాసుకోండి. ప్రస్తుతానికి మీరు నా ప్రేమని గిఫ్ట్ గా తీసుకోండి. సంతోషంగా ఉండు. అత్తయ్య గారు, నిజానికి గృహప్రవేశం అవగానే ప్రతి అత్త కోడలికి ఇంటి బాధ్యతలు అప్పగిస్తుంది. కానీ ఈ రోజు ఆ పద్ధతి రివర్స్ అవుతుంది. అత్తయ్య గారు, ఇవిగోండి మన ఇంటి బాధ్యతలు. వీటి మీద కేవలం మీకే హక్కుంది. ఇది నిజమే, ఈ తాళాలపై నాకు హక్కుంది. అలాగే ఓ రోజు మేం వీటిని తిరిగి తీసుకుంటాం. కానీ ఇప్పుడు కాదు, 15 రోజుల తర్వాత. ప్రస్తుతం వీటిని నీ దగ్గర ఉంచుకో. అలాగే అత్తయ్య గారు. ఇదేంటి, నా 4వ కోడలి పిల్ల ప్రియ పరధ్యానంగా ఉందెందుకు?
అరే నువ్వు కూడా మీ అత్తగారికి బహుమతి తేవడం మర్చిపోయావా? నేనది లేదత్తయ్య గారు, తన నుంచి నాకే బహుమతి వద్దు. ఎందుకంటే తను నాకు ఇవ్వబోయే బహుమతి నాకన్నింటికంటే అమూల్యమైనది. ఏమండి, ఇది మరీ పక్షపాతం. మీరందరూ పెళ్లి కూతురు గురించే ఆలోచిస్తున్నారు. ఈ పెళ్లి కొడుకు సంగతి ఏంటి? వద్దొద్దొద్దు, అలా నిరుత్సాహపడాల్సిన పని లేదు. మీరందరూ కలిసిమెలిసి ఉంటే అదే మీరు మాకిచ్చే అతి గొప్ప బహుమతి. అరే మీరింకా ఇలాగే నిలబడ్డారెందుకు? ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్ళయింది. మీ గదిలోకి వెళ్ళండి. ఇక నేను మిమ్మల్ని కలవనేయకుండా ఆపను. పదండి. ఇదంతా నువ్వే చేసావు కదా? కాదత్తయ్య గారు, ప్రియా అక్కయ్య, మీనాక్షి అక్కయ్య, నేను కలిసి ఇది అలంకరించాం. అయినా ఆలోచన మాత్రం నీదే కదా. నేనప్పుడే చెప్పాను కదా అత్తయ్య గారికి ఇలాంటివన్నీ నచ్చవని. అరే ఎందుకు నచ్చదు గౌరీ? వీళ్ళింత కష్టపడి చేసిన అలంకారం నచ్చకుండా ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంది. సహజత్వం లేని అలంకారం ఎవరికైనా ఎలా నచ్చుతుందండి? అరే కౌసల్య, కాలంతో పాటు ఆలోచనలు కూడా మారాలి. పాతకాలం వేరు, ఇప్పుడు కాలంతో పాటు ఆలోచనలు, అభిరుచులు కూడా మారాయి. మా పెళ్లి జరిగిన రోజులు ఇలాంటి ఊహే మాకు లేదు. ఇప్పటి రోజులు వేరు, ఇవి మోడ్రన్ రోజులు. మోడ్రన్ రోజుల్లో ఇలాంటివెన్నో జరుగుతాయి. నువ్వే పిల్లల్ని అడుగు. పిల్లలు, నేను మా అమ్మగారి మాటతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పిల్లలు ఎంతో కష్టపడి అలంకరించారు, ఎంతో అందంగా అలంకరించారు. పైగా ఈ పూలు మీకు ఎంతో ఇష్టమైనవా కాదా? ఇష్టమే కదా? ఏమండి, ఇంకేం మాట్లాడకండి. నన్ను ఒక విషయం గమనించారా? మా అమ్మగారి ముఖ కవళికలు ఏమీ చెప్పకనే అన్నీ చెప్పేశాయి. చూసారుగా గౌరక్క, చెప్పకుండానే చెప్పేశారు. అత్తయ్య గారికి కూడా ఈ అలంకారం నచ్చిందని. ఇంకా నేనేం మాట్లాడతాను? అత్తయ్య గారి ఆనందంలోనే మాకు ఆనందం ఉంది. అరే ఇంకేం మాట్లాడుకు, అత్తగారి కూర్చో. మావయ్య గారు ఆగండి. అరే ఎందుకు? మీరు మాకు కట్నం ఇస్తే గాని మిమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వం. లవ్లీ కరెక్ట్ గా చెప్పింది మావయ్య గారు. మావయ్య గారు కట్నం ఇవ్వాల్సిందే. అలాగే అమ్మాయిలు, ఇప్పుడు నేను మీకు ఎంత ట్యాక్స్ కట్టాలి? మావయ్య గారు అది నేను చెప్తానండి. అది అది 4,000 రూపాయలండి. నాకు 5,000 కావాలి మావయ్య. నేనందరికంటే పెద్ద కోడల్ని కదా. అరే లండన్ పిల్ల, నువ్వేవి అడగవా ఏంటి? నేను 3,000తో అడ్జస్ట్ చేసుకుంటాను. అలాగే నాకు 2,000. అలాగే అమ్మాయిలు, ఇస్తాను. అయ్యో నాన్న, ఆగండి. అరే ఏమైంది? వీళ్ళు మీ కోడళ్ళు, మరదళ్ళు కాదు. ఎలాంటి కట్నం దొరకదు మీకు. నాన్నగారు, కార్తీక్ కరెక్ట్ గానే చెప్పాడు. అయినా వీళ్ళ కట్నాలు ఎందుకు ఇవ్వాలి? కరెక్ట్, నా కొడుకులు చెప్పింది నిజమే. అయినా అమ్మాయిలు, మీరు నా కోడళ్ళు. మీకు అలాంటప్పుడు నేను కట్నం ఎందుకు ఇవ్వాలి? అయినా మీరందరూ నా తరఫున కదా ఉంది, అప్పుడు మీ కట్నం ఎందుకు? అది నిజమే మావయ్య గారు, కానీ పెళ్ళవగానే మేము అత్తయ్య గారి తరఫునకు వచ్చేసాం. ఇంతవరకు చేసిన ఏర్పాట్లన్నీ మరదళ్లలాగే చేశాం, అవునా? అయినా వదినా, మీరు పెళ్లి కొడుకు తరపున వచ్చారు, మేము అమ్మ తరపున అన్నదమ్ములంతా కలిసి వచ్చాం. అవునండి, అవును. అదెలా కుదురుతుంది? పార్టీ మార్చగానే పదవి దొరుకుతుందా? ఇది చాలా అన్యాయం అండి, అధర్మం. ఇందులో అధర్మం ఏముంది? పెళ్ళవగానే అబ్బాయి తరపు నుంచి అమ్మాయి తరపుకి వచ్చాం. ఇందులో అన్యాయం ఏముంది? అన్యాయమైనా కాకున్నా నాన్నగారు మీకు కట్నం ఎవరు? ఇవ్వాల్సింది. ఇవ్వరు. సరే, మీరు మాకు కట్నం ఇచ్చేంత వరకు మేం మిమ్మల్ని
లోపలికి వెళ్ళనివ్వం. మేము ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాం. కూర్చోండి కూర్చోండి అక్క. కూర్చోండి కూర్చోండి. నాన్నగారు మీరు ఇంకేం ఆలోచిస్తున్నారు? ఇలాంటి పప్పులు ఇక్కడ ఉడకమని చెప్పండి, అంతే వీళ్ళ ఆట ముగిసినట్టే. మావయ్య గారు, వాళ్ళ మాటలు విని నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి. ఎందుకంటే మీరు ఈ రోజు రాత్రికి నేల మీద పడుకోవాల్సి వస్తుంది. మరి ఓయ్ మీనాక్షి దేవి గారు షటప్. ఏమండి నాన్నగారు, మనం కాంప్రమైజ్ కాకూడదు. కావాలంటే నేల మీద అన్ని ఏర్పాట్లు చేస్తాం. అరే ఆగండి పిల్లలు, మెల్లిగా పంతాలకు పోతారు. నేను మా అబ్బాయిలను సమర్థిస్తున్నాను. ఈ రోజు రాత్రి నేల మీద పడుకుంటాను. భలే చెప్పారు. బాగా ఆలోచించు బాబు. మా కోడలికి నేల మీద పడుకునే అలవాటు లేదు. నువ్వు నేల మీద పడుకోబెడతావా శోభనం రోజు రాత్రి? నానమ్మ మీరు మొత్తం పాడు చేశారు. అయితే మరి ఇప్పుడు తప్పదు. సరే కట్నం దొరికింది కదా, ఇక నుంచి వెళ్ళండి, పరిగెత్తండి. పదండి 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 పదండి. బాబు బంగారు కొండ, ఏంటమ్మా? నేను తలుపులు మూసేనా? అలాగే అమ్మా. అమ్మమ్మ వద్దు, తీసే ఉంచండి. నానమ్మ గారు, మీ అబ్బాయి గారి పెళ్లి బ్రహ్మాండంగా జరిగిందా? మేము అన్ని పనులు బాగా చేసామా? అరే బాగా కాదు, చాలా బాగా చేశారు. నిజంగా లవ్లీ, ఇదంతా నీ గొప్పతనమే. బామ్మగారు, నేనొక్కదాన్ని ఏదీ చేయలేదు. అందరం కలిసి కష్టపడి చేశాం. మంచిది నానమ్మ గారు, మేము ఇక మా గదుల్లోకి వెళతాం. అలాగే వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. బామ్మగారు, తనందరినీ బాగా కష్టపెట్టింది. మీకు తెలుసా, డాన్స్ చేస్తూ చేస్తూ నా కాళ్ళల్లో నొప్పులు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు నా కాళ్ళు వేడి నీళ్ళల్లో పెట్టకపోతే నేను ఇవాళ రాత్రి నిద్రపోలేను. నాకు కూడా మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నీతో పాటు నాకు వేడి నీళ్లు పెట్టు. అవునా? అలాగలగలిగే. అక్క, నేను వస్తాను. నువ్వు నాతో పాటు రా. హే బోళా శంకర, నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ చల్లగా చూడు తండ్రి. కార్తీక్, నువ్వు నన్ను పైకెందుకు తీసుకొచ్చా? కార్తీక్, ఇక్కడ చల్లగాలి ఎక్కువగా ఉంది, కిందికి వెళ్దాం. నీ చలిని దూరం చేయనా? కార్తీక్, నువ్వేం చేస్తున్నావు? నన్ను వదులు. నీ కళ్ళు నాతో ఏదో చెప్తున్నాయి. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఏమైనా అర్థమైందా? కొంచెం కూడా అర్థం కావట్లేదు.